జిఎస్టీ మల్టిపుల్ ప్రైసెస్ టుడే అవర్ టాపిక్. ప్రీవియస్ టాపిక్స్ కనుక చూసినట్లయితే మన జిఎస్టీ ఎలాగ ఉంది అండ్ ఐ మీన్ జిఎస్టీ టైప్స్ ఆఫ్ ఏంటి దాని యొక్క ఇంట్రడక్షన్ అండ్ అలాగే జిఎస్టీ టైప్స్ 3 టైప్స్ అయినటువంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ట్యాక్సెస్ ఎలా అప్లై చేయాలి, ఏ స్టేట్స్కి ఎలా ఏ సిచ్యువేషన్స్ లో ఏ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది అనేది మనం చూసాం. సో ఓకే, ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసినటువంటి అన్ని ట్యాక్సెస్ సిజిఎస్టీ కానివ్వండి, ఐజిఎస్టీ కానివ్వండి, ఎస్జిఎస్టీ కానివ్వండి, సో ఏ ట్యాక్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒకటే రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసాం. స్టాక్ ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు దాని మీద వేసేటువంటి సమ్ ఇది కొన్ని ఎలక్ట్రానిక్స్ డివైజెస్ మీద 18% లేదంటే 28%, లేదంటే టీవీస్ పర్చేస్ చేసినప్పుడు 27 ఇంచెస్ మీద ఇదిగో ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అంటే ఇక్కడ ఓవరాల్ గా అన్ని స్టాక్ ఐటమ్స్ కి ఒకే ట్యాక్స్ రేట్ అనేది ఉంది. సో ఒకే ట్యాక్స్ రేట్ ఉంది కాబట్టి మనం స్టాక్ ఏదైతే ఉందో మనతో అన్ని కూడా ఈజీగా చేస్తాం. బట్ కాకపోతే ఏంటంటే ఎప్పుడు స్టాక్ ఐటమ్స్ కి ఒకటే ఉండవు. మనం చూసినట్టయితే జిఎస్టీ ట్యాక్స్ లో 0 నుంచి 28% వరకు మధ్యలో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండే డిఫరెంట్ ఐటమ్స్ కి ఒక అంటే ఐ మీన్ ఏదైతే ఒక రెగ్యులర్ ఐటమ్స్ ఉండేవో ఒక సామాన్యుడు నిర్ణయించే నిత్యావసర వస్తువులకి ఒక ట్యాక్స్ రేట్ ఉంది, అలాగే లగ్జరీ ఐటమ్స్ కి ఇంకో టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఉంది. సో మనం పర్చేస్ చేసేటప్పుడు ఎలాంటి ఏ ఐటమ్స్ కి ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి అండ్ ఏ ఐటమ్స్ కి ఎలాంటి ట్యాక్స్ అనేది వర్తిస్తుంది, అలాగే ఏ స్టాక్ ఐటమ్స్ కి ట్యాక్స్ అనేది అనేది కూడా మనం చూసుకోవాలి. సో మనం ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉన్న దానికి వేయాలా వేయకుండా ఉండాలంటే ఏ సెట్టింగ్ చేయాలి, అలాగే ట్యాక్స్ అప్లికేబుల్ లో ఉన్న ఐటమ్ కి ట్యాక్స్ వేయాలంటే ఎలా వేయాలి. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ అప్లికేబుల్ లో ఉన్న స్టాక్ ఐటమ్స్ డిఫరెంట్ స్టాక్ ఐటమ్స్ అయినప్పుడు డిఫరెంట్ ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. సో మరి డిఫరెంట్ స్టాక్ రేట్స్ ఐ మీన్ ట్యాక్స్ రేట్స్ ని అండ్ అలాగే డిఫరెంట్ స్టాక్స్ ని అట్ ద సేమ్ టైం మనం ఎలా చేయాలి అండ్ వాటిని ఎలా కంబైన్డ్ గా సాఫ్ట్వేర్ లో యూజ్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ అనమాట. సో దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఇంట్రడక్షన్ ఏంటి అనేది చూద్దాం. సో ప్రీవియస్ గా మనం ఒకసారి ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనకి సో ఓకే చాలా మెంబర్స్ కి జిఎస్టీ మీద ఐ మీన్ క్లాస్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఫర్గాట్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఉండే. సో జస్ట్ ఒక బ్రీఫ్ గా ఒకసారి రివైండ్ చేసుకుందాం. సో ఓకే, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చాం. సో దీన్ని వచ్చేవాడికి 2017 లో అప్లికేబుల్ అవుతూ వచ్చింది. సో ఓకే, ఇప్పుడు ఈ ట్యాక్సెస్ రేట్ లో వచ్చేపాటికి 0 నుంచి 28% ఉన్నాయి అనుకున్నాం. సో ఐ మీన్ ఎలాగైతే ఉందో ఒక నిత్యావసర వస్తువులకి 0 నుంచి 16% వరకు అంటే ఒక ఐ మీన్ పూర్ ఆర్ ఐ మీన్ పూర్ పీపుల్ అండ్ అలాగే మిడిల్ క్లాస్ అండ్ అలాగే హై క్లాస్ ఈ 3 టైప్స్ ఆఫ్ వాళ్ళకి ఎలా ఉందో మనకి ఇంట్రడక్షన్ ప్రీవియస్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో చూసాం. ఐ మీన్ పూర్ పీపుల్స్ కి 0 నుంచి 16% వరకు ఉంటుంది, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి 16 నుంచి ఐ మీన్ 20 కానీ అలాగే అలా అబౌవ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అంతకు మించి లగ్జరీ ఐటమ్స్ కి 28 అబౌవ్% వరకు ఉంటుంది. అంటే లగ్జరీ ఐటమ్స్ కి 16% నుంచి 28 మ్యాక్స్ 28 వరకు ఉంటుంది. ఓకే, సో అలాగే పరిశ్రమలకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే చిన్న తరహా పరిశ్రమలకి అలాగే పెద్ద తరహా పరిశ్రమలకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లాబ్ రేట్స్ అనేవి ఉంటాయి, ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. సో స్లాబ్ రేట్స్ అనేవి ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు జిఎస్టీ అంటే ఒకటేనా అంటే కాదు. జిఎస్టీలో 3 టైప్స్ ఉన్నాయి ట్యాక్సెస్. ఒకటి ఎస్జిఎస్టీ అండ్ అలాగే నెక్స్ట్ సిజిఎస్టీ అండ్ అలాగే నెక్స్ట్ ఐజిఎస్టీ. ఎస్జిఎస్టీ మీన్స్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ అలాగే సిజిఎస్టీ మీన్స్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి జిఎస్టీలో ఉన్నాయి. సో ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఎలా అప్లికేబుల్ అవుతుంది, ఏ సిచ్యువేషన్స్ లో ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి వర్తిస్తాయి అనేది చూస్తే కనుక ప్రీవియస్ గా మనం ఎనీ టైప్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేసినప్పుడు మనకి ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ ఐ మీన్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో ఇలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద కానీ సమ్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్టికులర్స్ ఉన్నది కానీ దీని మీద ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ అనేది చెప్పినప్పుడు లైక్ మనం ప్రీవియస్ గా కూడా ఒకసారి చెప్పుకున్నాం లైక్ మొబైల్ ఆర్ ఎనీథింగ్. సో ఓకే, మనం ప్రీవియస్ గా మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఒకసారి మొబైల్ చూసుకున్నాం. సో ఓకే, ఒక మొబైల్ అన్నప్పుడు గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద వచ్చేప్పటికి 18% ట్యాక్స్ అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ప్రాబ్లమైజేషన్ కూడా చేసాం.
18% ట్యాక్స్ అని చెప్పినప్పుడు 18% ట్యాక్స్ అన్నప్పుడు ఈ ట్యాక్సెస్ అనేవి ఎస్సీ ఎస్టీ సిజిఎస్టీ అనేది 18% ట్యాక్స్. ఇప్పుడు జిఎస్టీ అనేది 18%. ఓకే రైట్. ట్యాక్స్ అన్నాడంటే జిఎస్టీ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ వచ్చేప్పటికి 18% అని చెప్పాడు అంటే అది 18% ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది అది ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద. కాకపోతే ఈ 18% ఆఫ్ ట్యాక్స్ అనేది ఎలా అప్లికేబుల్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ మోడ్ లో ఉంటుంది అనేది ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, జిఎస్టీ అనేది 18% ట్యాక్స్. అది కన్ఫర్మ్. అది మీరు ఎక్కడ కొన్నా, ఎక్కడ పర్చేజ్ చేసినా, ఎక్కడ సేల్స్ చేసినా దాని మీద 18% ట్యాక్స్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది. ఓకే, సో ఈ ట్యాక్సెస్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏ ట్యాక్సెస్ వస్తుంది అంటే మనం ప్రీవియస్ గా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ సిజిఎస్టీ అనేవి లోకల్ స్టేట్ అనేవి లోకల్ స్టేట్ లో మనకి పర్చేజ్ సేల్స్ జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ సిజిఎస్టీ వర్తిస్తుంది. అలాగే అదర్ స్టేట్ లో మనం పర్చేజ్ సేల్స్ చేసినప్పుడు ఐజిఎస్టీ వర్తిస్తుంది అని చెప్పారు. అవునా? సో అంటే ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రీవియస్ అనుకున్నటువంటి ఒక మొబైల్ పర్చేజ్ చేసాం అనుకున్నప్పుడు దాని మీద ట్యాక్స్ 18%. అది ఆ 18% నువ్వు లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేసినా, అవుట్ ఆఫ్ స్టేట్ లో పర్చేజ్ చేసినా నీకు జిఎస్టీ 18% ట్యాక్స్ అనేది పడుతుంది కన్ఫర్మ్ అది. సో కాకపోతే ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజ్ చేసినటువంటి ఈ మొబైల్ ఏదైతే ఉందో అది లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేసాం అంటే ఐ మీన్ లోకల్ స్టేట్ ఏదవుతుంది, నువ్వు ఏ స్టేట్ లో అయితే ఉంటున్నావో అది నీ యొక్క లోకల్ స్టేట్ అవుతుంది. సో నీ లోకల్ స్టేట్ లోనే నువ్వు పర్చేజ్ చేసావు. నువ్వు పర్చేజ్ చేసినప్పుడు నీకు ఆ గ్యాజెట్ మీద ఐ మీన్ ఆ ప్రొడక్ట్ మీద 18% ట్యాక్స్ అనేది పడుతుంది. సో 18% ట్యాక్సెస్ ఎలా పడుతుంది అంటే అప్పుడు మీకు ట్యాక్సెస్ ఏ వర్తిస్తాయి అంటే ఎస్సీ ఎస్టీ సిజిఎస్టీ వర్తిస్తుంది. అంటే ఎస్జిఎస్టీ 9%, అలాగే సిజిఎస్టీ 9%. అవునా? టోటల్ 18% లో ఎస్జిఎస్టీ 9%, సిజిఎస్టీ 9%. ఈ 50 అంటే ఏంటంటే మనం ఏదైతే లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేసామో ఐ మీన్ ఒక ప్రోడక్ట్ కానీ లేదంటే ఒక బిజినెస్ తాలూకు ఏదైనా సరే చేసినప్పుడు మనకు దాని మీద పడే ట్యాక్స్ మనం లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేస్తే 50% స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, 50% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, అలాగే అదర్ స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ఒక్కటే పడుతుంది, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18%. ఈ ఐజిఎస్టీ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మీకు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్ ఏది అండ్ అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీసుకునే ట్యాక్స్ ఏది. సో ఈ ట్యాక్సెస్ కూడా మీరు కన్ఫ్యూజన్ పడుకోకుండా క్లియర్ గా చూసుకోండి, ఎందుకంటే బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా వాడు అడుగుతారు. సో ఏ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఏది పడుతుంది ఆ క్వశ్చన్ వాడే ఇస్తాడు. క్వశ్చన్ వాడే ఇచ్చి ఇదిగో ఎస్జిఎస్టీనో ఐజిఎస్టీ వర్తిస్తుంది అంటాడు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. ఉంటే అప్పుడు అది ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఉంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఉంటుంది కానీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ ఉండదు, ఎక్కడ ఉండదు. ఉంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఉంటుంది ట్యాక్స్, లేదంటే ఐజిఎస్టీ ఉంటుంది. ఈ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఎప్పుడు ఉంటుంది, లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేసినప్పుడు ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ట్యాక్సెస్ వర్తిస్తాయి. లేదు నువ్వు అదర్ స్టేట్ లో పర్చేజ్ చేసినప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ ఒక్కటే ఉంటుంది. ఉంటే ఆ 2 ట్యాక్స్ అనే ఉంటాయి, లేదంటే ఏ ఒక్క ట్యాక్స్ అయినా ఉంటుంది. ఓకే, ఆ రూల్ అనేది గుర్తుపెట్టుకోండి, ఆ రూల్ అనేది మారదు. ఇది వచ్చేవాడికి మెయిన్ రూల్. సో ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేపాటికి ఈ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. ఇలా సెంట్రల్ ఐ మీన్ స్టూట్ ఏదైతే ఉందో ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఐజిఎస్టీ ఈ ట్యాక్సెస్ అంటే ఒక ప్రొసీజర్ అనేది, ఒక ట్యాక్సేషన్ ప్రొసీజర్ అనేది ఒక స్టాక్ ఐటమ్ మీద ఈ ప్రొసీజర్ ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ లో జరుగుతుంది అనుకున్నాం. మనం దీన్ని టాలీ సాఫ్ట్వేర్ లో వచ్చేపాటికి మనం టాలీ సాఫ్ట్వేర్ ఎలా చేస్తున్నాము మనందరికి మీ అందరికి కూడా ప్రీవియస్ ఐడియా ఉంది, ఒకసారి రివైండ్ చేసుకోండి. సో మనం వచ్చేపాటికి జిఎస్టీ తాలూకు మనం టాలీ సాఫ్ట్వేర్ లో చేయాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ సెట్టింగ్స్. సెకండ్ వన్ స్టాక్ ఐటమ్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్, స్టాక్ ఐటమ్స్ ని విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే లెడ్జర్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్, లెడ్జర్స్ కూడా విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఓచరింగ్, ఓచరింగ్ లో అంటే చేస్తాం ట్యాక్సెస్ అప్లికేబుల్ చేస్తాం. ప్రొసీజర్ వచ్చేవాడికి ఎలా ఉంటుంది. ఓకే, సో అండ్ మనం ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్ స్టాక్ ఐటమ్స్ కానీ లెడ్జరైజేషన్స్ కానీ కూడా మనం సింగిల్ లెడ్జర్ లో చేస్తాం, అంటే సింగిల్ మోడ్ లో చేస్తాం. స్టాక్ ఐటమ్స్ అయినా సింగిల్ స్టాక్ ఐటమ్స్, అలాగే లెడ్జర్స్ అయినా సింగిల్ లెడ్జర్స్ లో చేస్తాం. ఎందుకంటే సింగిల్ లెడ్జర్ లో చేసినప్పుడు మాత్రమే మనం ఈ టైప్ ఆఫ్ జిఎస్టీ రేట్స్ అనేవి అప్లికేబుల్ చేయగలం.
బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు. మల్టిపుల్ లెడ్జర్స్ ని క్రియేషన్ చేసి ట్యాక్సెస్ అప్లికేబుల్ చేయగలమా అని కూడా అడుగుతాడు. లేదంటే మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ తో ట్యాక్స్ సెట్టింగ్స్ అప్లికేబుల్ చేయగలమా అని కూడా అడుగుతాడు. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి క్లియర్ గా. ఏంటి అంటే ఒకటి చూడండి, ఏంటంటే ఒక టైప్ ఆఫ్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను, ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం సింగిల్ స్టాక్ ఐటమ్స్ లో చేసి, మనం సింగిల్ స్టాక్ ఐటమ్స్ లో జిఎస్టీ అప్లికేబుల్ సెట్టింగ్స్ ని సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ని ఎస్ చేసిన తర్వాత అక్కడ ట్యాక్సబిలిటీలో ట్యాక్సేబుల్, ఆన్ వాల్యూ అండ్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ రేట్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే రైట్. సో వాడు ఒక బిట్ మార్క్ క్వశ్చన్స్ టైప్ ఆఫ్ లో ఏ విధంగా బిట్ మార్క్ కానీ ఇంటర్వ్యూస్ లో కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కానీ వాడు కన్ఫ్యూజేషన్ చేయడానికి ఏం అడుగుతాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ట్యాక్స్ సెట్టింగ్స్ అనేవి ఉంది. సో ట్యాక్స్ సెట్టింగ్స్ అనేవి చేయాలి, అవి నేను మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో క్రియేషన్ చేస్తే పాసిబిలిటీ నేను చేయగలనా, ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ని మీరు క్రియేషన్ చేశారు, సో దాంట్లో మీరు జిఎస్టీ ట్యాక్స్ రేట్ ని ఎనేబుల్ చేయగలరా? లేదుగా. మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో జిఎస్టీ ట్యాక్స్ సెట్టింగ్స్ ని ఎనేబుల్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రెస్పాండ్. విశాఖపట్నం నుంచి నవీన్, అలాగే చంద్రశేఖర్, ఎస్ అని వచ్చింది. ఓకే, నేను ఐ రిపీట్ ద క్వశ్చన్. ఓకే, శ్రీకాకుళం నుంచి అమేష్, డోంట్ నో. ఓకే రైట్, ఐ రిపీట్ ద క్వశ్చన్. మల్టిపుల్ స్టాక్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్యాక్స్ సెట్టింగ్స్ జిఎస్టీ తాలూకు ప్రాబ్లమ్స్ ని మనం టాలీ సాఫ్ట్వేర్ లో చేయాలి అనుకున్నప్పుడు, సో మనం చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాం, ట్యాక్స్ సెట్టింగ్స్ స్టాక్ ఐటమ్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్, అంటే స్టాక్ ఐటమ్స్ ని ట్యాక్స్ సెట్టింగ్స్ తో చేయాల్సింది. ఓకే రైట్. ఈ స్టాక్ ఐటమ్స్ నేను మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ తో నేను సింగిల్ చేయను, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ తోనే క్రియేషన్ చేసి ట్యాక్స్ ఐటమ్స్ ట్యాక్స్ సెట్టింగ్స్ చేయగలనా? ఓకే, ప్రీవియస్ మెంబర్స్ అందరూ కూడా ఎస్ పెట్టారు, తర్వాత నో పెట్టారు. సమ్ మెంబర్స్ తర్వాత ఇంకా అడిషనల్ గా. సో అంటే ఇక్కడ ఓన్లీ యూజ్ సింగిల్ లెజర్. సో అందుకే ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ చాలా దగ్గరగా ఉంటుంది, క్వశ్చన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్యాక్స్ సెట్టింగ్స్ అనేవి సింగిల్ దాంట్లో సింగిల్ మోడ్ లోనే మనం చేయగలం. అది లెడ్జర్ లో అయినా స్టాక్ ఐటమ్స్ అయినా, అది లెడ్జర్ లో అయినా స్టాక్ ఐటమ్స్ లో అయినా సరే సింగిల్ మోడ్ లో దాంట్లోనే మనం ట్యాక్స్ అనేవి యాడ్ చేయగలము. ట్యాక్స్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. సో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ని ఇంకొక రకంగా కూడా అడగచ్చు. ఎలాగో అంటే ట్యాక్స్ సెట్టింగ్స్ అనేవి చేసేసాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్స్ ని సింగిల్ మోడ్ లో ట్యాక్స్ సెట్టింగ్స్ చేశాను. వాడు అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను క్వశ్చన్, మిమ్మల్ని అడుగుతున్నాను. సో దానికి ఎస్ ఆర్ నో అనేది చెప్పండి, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఉంటుంది. సో ఓకే, సింగిల్ స్టాక్ మోడ్ లో ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిధి నిధి ట్రేడర్స్ నుంచి మనం స్టాక్ ఐటమ్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ నిధి ట్రేడర్స్ కంపెనీ 5 lakhs పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో మిస్టర్ కేకే ట్రేడర్స్ దగ్గర స్టాక్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది. సో అతని బుక్ ఆఫ్ అకౌంట్స్ లో వచ్చేవాడికి నిధి ట్రేడర్స్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది. సో బుక్ ఆఫ్ ట్రేడ్ అకౌంట్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఏదైతే ఉందో దాన్ని స్టాక్ ఐటమ్స్ సింగిల్ ఎంట్రీ మోడ్ లో రాస్తాం. అన్ఫార్చునేట్లీ ట్యాక్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో అన్ఫార్చునేట్లీ సమ్ స్టాక్ ఐటమ్ ఇస్ ద మిస్సింగ్, అంటే స్టాక్ ఐటమ్ వచ్చేపాటికి సమ్ రాంగ్ గా పడింది విత్ నేమ్ అండ్ క్వాంటిటీ. సో నేను మల్టిపుల్ లెడ్జర్ లో మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో నేను ఆ కరప్షన్ చేయొచ్చా చేయలేము? ఎస్ ఆర్ నో అంటాడు. రెస్పాండ్. ఎస్ ఆర్ నో?
ఓకే, సమ్ మెంబర్స్ ఇక్కడ ఎస్ చేశారు అండ్ అలాగే సమ్ మెంబర్స్ నో చేశారు. కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు అండ్ అలాగే కర్నూలు నుంచి విఘ్నేష్, సో అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి సత్యసాయి. సమ్ మెంబర్స్ నో చేశారు. సో ఐ థింక్ ఎందుకు అనేది అర్థం కాలేదు. సో చూద్దాం, ఇప్పుడు చెప్తాను ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎస్ చేశారు. సో ఇక్కడ దీని తగిన టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి మనకి ఏమనుకున్నాం, ఇప్పుడు ట్యాక్స్ సెట్టింగ్స్ అనేవి నేను సింగిల్ స్టాక్ ఐటమ్స్ లో కాకుండా మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో చేయడానికి చేస్తున్నాను, పాసిబిలిటీ ఉందా, ఎస్ ఆర్ నో అన్నాను, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాం. సో ఫస్ట్ ఎస్ అన్నారు, తర్వాత క్వశ్చన్ అనేది రిపీట్ చేసాం. ఓకే, నో కాదు రైట్ ఆన్సర్. ఎందుకంటే సింగిల్ స్టాక్ ఐటమ్స్ లోనే మనం ట్యాక్స్ సెట్టింగ్స్ చేయగలం. సో ఇక్కడ నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే, మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్ అడుకోకుండా ఇదిగో నిధి ట్రేడర్స్ ఇలా కేకే ట్రేడర్స్ ఉంది, ఇలా మీకు మోస్ట్ ఆఫ్ ది మాక్ టెస్ట్ లో కూడా ఎలాగ వస్తుంది, సింపుల్ గా పాయింట్ ఆఫ్ మెయిన్ రోల్ పాయింట్ చూస్తే మన పాయింటే ఉంటుంది. బట్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పలానా ట్రేడర్స్ అనే పడి కన్ఫ్యూజన్ పడుతుంది. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదు, క్లియర్ గా ఉంటుంది. అది ఎలాగ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చే వరకు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. ఏది క్లియర్ గా ఒకసారి క్వశ్చన్ కానీ కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే అది అర్థమైంది. సెకండ్ది మోస్ట్ ఆఫ్ ది రాంగ్ చెప్పారు, సమ్ మెంబర్స్ రైట్ చెప్పారు. ఒకటి అర్థమైనా అయి ఉండాలి, రెండవది అది అర్థం అయ్యి కూడా రాంగ్ ఆన్సర్ చెప్పుకుందాం, అర్థమయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ. సో ఓకే, మీరు ఎక్కడ మిస్టేక్ పడ్డారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ కి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కరెక్ట్ గా చెప్పారు. ఎందుకు, ట్యాక్స్ సెట్టింగ్స్ అనేవి మనం సింగిల్ లోనే చేయగలం, మల్టీ స్టాక్ ఐటమ్స్ లో చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే రైట్. ఈ సెకండ్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిధి ట్రేడర్స్ కేకే ట్రేడర్స్ దగ్గర స్టాక్ ఐటమ్స్ అనేవి పర్చేజ్ చేశారు. స్టాక్ ఐటమ్స్ అప్పుడు బుక్ ఆఫ్ అకౌంట్స్ లో వచ్చేవారికి స్టాక్ ఐటమ్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో సింగిల్ మోడ్ లో చేయడం జరిగింది అని అన్నా. ఓకే, తర్వాత అన్ఫార్చునేట్లీ స్టాక్ ఐటమ్స్ అండ్ క్వాంటిటీని మార్చడం చేంజ్ చేయడం జరిగింది, చేంజ్ చేయాలి. సో నేను మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో దాన్ని చేంజ్ చేస్తున్నాను, పాసిబిలిటీ ఉందా, ట్రూ ఆర్ ఫాల్స్ అని అన్నాను. అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది నో అన్నారు. ఎందుకు, ఇప్పుడు పాసిబిలిటీ ఉంది కదా, ఇప్పుడు సింగిల్ మోడ్ లో ట్యాక్స్ సెట్టింగ్స్ అనేవి చేసేసారు. ఓకే, సింగిల్ మోడ్ లో స్టాక్ ఐటమ్స్ అంటే చేశారు, ట్యాక్స్ సెట్టింగ్స్ చేశారు. నెక్స్ట్ అతను అడుగుతుంది ఏంటి, ఏమంటున్నాడు, స్టాక్ ఐటమ్స్ నేమ్ అండ్ అలాగే క్వాంటిటీ ని మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో చేయడానికి చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, ఎందుకు లేదు, ఉంది కదా. ఇప్పుడు మీకు ప్రీవియస్ గా చూశాను, సింగిల్ లెడ్జర్ లో చేసి మల్టీ లెడ్జర్ లో డిస్ప్లే ఇస్తుందా లేదా, ఇస్తుంది కదా, అవునా. సింగిల్ లెడ్జర్ లో చేసిన లెడ్జర్స్ మల్టిపుల్ లెడ్జర్స్ లో డిస్ప్లే ఇస్తారు. మీకు ఒకటే చెప్పాను, సింగిల్ ఆర్ మల్టీ లెడ్జర్ అనేది లెడ్జరే, అది సింగిల్ అయినా మల్టీ అయినా. మీరు ఒకసారి లెడ్జర్ క్రియేషన్ చేశారంటే అది లెడ్జర్ క్రియేషన్ కంప్లీట్. అది సింగిల్ చేశారా మల్టీ చేశారా అని ఉండదు, సింగిల్ చేసినా మల్టీ చేసినా మీరు క్రియేషన్ చేసింది లెడ్జర్. సో దట్స్ ఆల్. అంటే లెడ్జర్ ని ఎలా క్రియేషన్ చేయాలి అనేది మీ చాయిస్. సింగిల్ లెడ్జర్ లో చేస్తే డీటెయిల్స్ మొత్తం అప్లోడ్ చేయొచ్చు. సింగిల్ లెడ్జర్ లో మొత్తం డీటెయిల్స్, అతని యొక్క డీటెయిల్స్, టాక్సేషన్ డీటెయిల్స్, మొత్తం ట్యాక్స్ డీటెయిల్స్, లేదంటే అతని యొక్క అడ్రస్ మొత్తం ఎంటర్ చేయొచ్చు. మల్టిపుల్ లెడ్జర్ లో చేయలేము. జస్ట్ లెడ్జర్ అంటే ఒక వర్కేషన్ అనేది ఏదైతే ఉందో నేను స్పీడ్ గా చేయాలి, నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ అప్డేట్ తీసుకుంటున్నప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్ అనేవి యూస్ఫుల్ అవుతుంది ఈజీగా, అవునా. సో అది నీ చాయిస్, అంతే కదా. సో అది నువ్వు హార్డ్ వే వెళ్తావా ఈజీ వే వెళ్తావా అనేది నీ చాయిస్, నీకున్న దాన్ని బట్టి. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఏదైతే ఉందో లెడ్జర్ అనేది లెడ్జర్. ఇక్కడ వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో, నేను సింగిల్ స్టాక్ ఐటమ్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో చేసేసాను, నేను చేంజ్ చేయాల్సింది అంటే అన్ఫార్చునేట్లీ మిస్టేక్ పడింది, ఎర్రర్ వచ్చింది. ఏది, స్టాక్ ఐటమ్ నేమ్ అండ్ అలాగే క్వాంటిటీ చేంజ్ వచ్చింది. మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్ళి చేంజ్ చేయడానికి ఉందా అంటే ఉంటుంది. మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్తే ఆ ఐటమ్స్ డిస్ప్లే ఇస్తాయి లేవా, ఇస్తాయి, నేను వెళ్ళి చేంజ్ చేస్తాను. నేను ఇక్కడ వాడు అదే క్వశ్చన్ ట్యాక్స్ సెట్టింగ్స్ నేను మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో చేస్తానంటే అప్పుడు రాంగ్ వస్తుంది. వీడు ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో చేస్తుంది ఏంటి అన్నాడు, స్టాక్ ఐటమ్ క్వాంటిటీ చెప్పాను కదా, అవునా. స్టాక్ ఐటమ్ క్వాంటిటీ అనేది చేంజ్ చేస్తున్నాను అని చెప్పాడు. సో అవునా, సో చేంజ్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో మనకి
సో ఓకే, మనకి ఈ టైప్ ఆఫ్ అంటే ఏదైతే ఉందో ఆ టైప్ ఆఫ్ లో క్లియర్ గా మెన్షన్ ఉంది. ఏంటిది? ఈ స్టాక్ ఐటమ్స్ విత్ క్వాంటిటీ అండ్ నేమ్ చేంజ్ చేయడానికి ఉంది. ఎస్ అవుతుంది అక్కడ క్లియర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ని పూర్తిగా ఎప్పుడైతే చదువుతారో మీకు క్లియర్ గా లాజిక్ అనేది అర్థం అవుతుంది. సింపుల్ అవునా? స్టాక్ ఐటమ్స్ క్వాంటిటీ చేంజ్ చేసుకోవడానికి మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో చేయొచ్చు. బట్ ట్యాక్స్ సెట్టింగ్స్ అనలేదు. స్టాక్ ఐటమ్ నేమ్ అండ్ అలాగే క్వాంటిటీ అని చెప్పారు. సో ఈ రెండు చెప్పినప్పుడు మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ చిన్న కన్ఫ్యూజన్ అనేది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది బిస్మార్క్ క్వశ్చన్స్ ఇలా టైప్ ఆఫ్ మోడింగ్ లోని మనం చేసినటువంటి దాంట్లోనే ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఫాలో మన టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఇలా టైప్ ట్యాక్స్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇలా చేస్తామని చెప్పాం. సో ఓకే, సో ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఈ సిజిఎస్టి ఐజిఎస్టి ఎక్కడెక్కడ అప్లికేబుల్ అవ్వాలి, ఐ మీన్ లోకల్ స్టేట్ ఆర్ అదర్ స్టేట్. ఆ లోకల్ స్టేట్ అదర్ స్టేట్ అని చెప్పడు. ఎలా చెప్తాడు? ఇంటర్ స్టేట్ ఇంటర్ స్టేట్ అంటారు. ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ గా చూసుకున్నాం ఒకసారి. అవునా? ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ గా చూసుకున్నాం. సో ఓకే, ఏ స్టేట్ లో ఏ ట్యాక్సెస్ అప్లికేబుల్ అవుతాయి కూడా మనం చూసి ప్రాపర్ గా ట్యాక్సెస్ అనేవి ఎనేబుల్ చేసాం. అండ్ అలాగే ఇప్పుడు ఈ ట్యాక్సెస్ ఏ స్టేట్స్ అనేవి ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, ఏదైనా కంపెనీ యొక్క ఐ మీన్ ఏమన్నా కంపెనీ ఏ ప్లేస్ లో ఉంది, ఏ స్టేట్ లో ఉంది, అట్ ద సేమ్ టైం మనం పర్చేస్ చేసేటువంటి సప్లయర్ ఎవరైతే ఉన్నాడో, సప్లయర్ మీన్స్ సండరీ క్రెడిటర్, అండ్ అలాగే బయర్ సప్లై సండరీ డెబిటర్. ఓకే, సో ఈ డెబిటర్ ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళు ఉండే స్టేట్స్ ని బట్టి మనం డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం పర్చేజ్ సేల్స్ చేస్తున్నాం కదా, పర్చేజ్ ఎక్కడ చేస్తున్నాం, సేల్స్ ఎక్కడ చేస్తున్నాం అన్న టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉన్నప్పుడు మనకి ట్యాక్సెస్ అనేవి వర్తిస్తాయి. ఓకే, సో వీటిని బట్టి మనం ట్యాక్సెస్ ఇంటర్ స్టేట్ అనేది దాన్ని బట్టి డిపెండింగ్ వేస్తాం. ఓకే, ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే ఒకే టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్, అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్ అనేది వేసాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ని డిఫరెంట్ స్టాక్ ఐటమ్స్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సంటేజ్ స్లాబ్ రేట్స్ తో ఎలా వేయాలనేదే కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనం చూసే జిఎస్టి మల్టిపుల్ ప్రైసెస్. ఓకే, సో ఇప్పుడు అవి చూద్దాం. ఓకే, జిఎస్టి అకౌంటింగ్ లో ఈ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, అదే ఐ మీన్ మల్టిపుల్ రేట్స్ ఎలా వేయాలి ఏంటనేది చూద్దాం. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ప్రాబ్లం చేద్దాం, ఎలా చేయాలి చూద్దాం. ప్రాబ్లం 1, ఇక్కడ ప్రాబ్లం 1 చూసి కనుక ఇక్కడ మిస్టర్ శ్రీనివాసరావు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs అన్నాడు. పర్చేజ్ చేశాడు, సమ్ పర్సన్స్ దగ్గర పర్చేజ్ చేశాడు. ఇక్కడ చూస్తే అతను పర్చేజ్ చేసిన తాలూకు డీటెయిల్స్. ఏం పర్చేజ్ చేశాడు? రైస్, సోప్స్, సాల్ట్, డ్రై ఫ్రూట్స్, పర్ఫ్యూమ్స్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, షాంపూ, షేవింగ్ క్రీమ్స్, టూత్ పౌడర్స్, ఇంకేమన్నా ఉన్నాయంటే ప్రెసెంట్ అంతవరకు. అవునా? సో ఇన్ని టైప్స్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ అనేవి పర్చేజ్ చేశాడు. సో ఒక్కొక్కటి డిఫరెన్స్. రైస్ వచ్చేవాడికి బ్యాగ్స్ అంటాం, సోప్స్ వచ్చేవాడికి పీసెస్, ఇలా టైప్ ఆఫ్ ఉన్నాయి. ఓకే ఓకే, డిఫరెంట్ స్టాక్ ఐటమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ మీన్ ఏమంటాం యూనిట్స్ ఆఫ్ మెషర్స్ ఉన్నాయి. అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్, అలాగే ట్యాక్స్ రేట్. వీటికి ట్యాక్స్ రేట్ అనేది ఏమైనా చెప్పాడంటే ఇక్కడ లాస్ట్ లో ఏం చెప్పలేదు, స్టార్టింగ్ లో చెప్పాడు కదా, స్టార్టింగ్ లో జిఎస్టి రేట్స్. ఇక్కడ రైస్ మనం అనుకున్నాం కదా, ఫస్ట్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ దేనికి ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ వాడు అన్నాడు ఇదిగో రైస్ సాల్ట్ కి 0%. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 12%, డ్రై ఫ్రూట్స్ 12%, డ్రై ఫ్రూట్స్, టూత్ పౌడర్స్ 12%, 18% లో ఏముంది అంటే సోప్స్, హెయిర్ ఆయిల్స్. మిగిలిన పర్ఫ్యూమ్స్, షాంపూస్, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్స్ 28%.
సో అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి అండ్ అలాగే అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ కి వర్తిస్తున్నాయి. ఇక్కడ వచ్చేపాటికి ఏ స్టాక్ ఐటమ్ ఏ పర్సంటేజ్ లో ఉంది అనుకున్నప్పుడు చూసినప్పుడు మనం దానికి ఎలిజిబుల్ గా వేయాల్సి ఉంటుంది. ఓకే, సో అవి మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ని ప్రాక్టికల్ గా చూద్దాం. ప్రాబ్లం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాబ్లం అందరికి అర్థమైంది అనుకుంటా. ఓకే, ఒక లిటిల్ క్వశ్చన్ అడుగుతాను. ప్రాబ్లం ఈజీగా ఉందా, ప్రాబ్లం సింపుల్ గా ఉందా, హార్డ్ గా ఉందా మీ దృష్టిలో? ప్రాబ్లం ఈజీ ఆర్ హార్డ్? ఓకే, మోస్ట్ ఆఫ్ ది 4 మెంబర్స్ మాత్రమే నాకు వచ్చింది. ఓకే రైట్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ సింపుల్ అని చెప్పారు. ఓకే గుడ్. సింపుల్ అని కనుక మీకు అనిపిస్తుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినట్టే. ఓకే గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం టైల్స్ సాఫ్ట్వేర్ లో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినటువంటిది ఏంటిది? కంపెనీ క్రియేషన్. కంపెనీ క్రియేషన్ మిస్టర్ శ్రీనివాసరావు, ఇంకా స్టేట్ ఆంధ్రప్రదేశ్. మీరు ఇక్కడ స్టేట్ పెట్టలేదు అనుకోండి, తీసుకుంటుంది కానీ ట్యాక్స్ అప్లికేబుల్ అవ్వదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అండ్ అలాగే నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాలి. F11 ఫీచర్స్, స్టాచ్యూరీ అండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూస్తే దీంట్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నోలో ఉంది, దాన్ని ఎస్ చేశాను. అదొక్కటే ఎస్ చేశాను. ఓకే, ట్యాక్స్ అనేది యాక్సెస్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేయాలి కాబట్టి ఇన్వెంటరీ, ఇంపోర్ట్. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెష్యూర్, క్రియేట్. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ దాంట్లో క్రియేట్ ఉంది. మనం ఏం క్రియేషన్ చేయాలనేది చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్స్ అనేది అయితే ఉంది. ఓకే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వాంటిటీ కోడ్ ఉంది. బేసిక్ మీకు ఇవన్నీ కూడా ఈ క్వాంటిటీ కోడ్ అనేది కూడా జస్ట్ కొంతమందికి ఐడియా వస్తాయి అయినా. ఓకే, మనం అంటాం కదా నెట్, అలాగే ఇవన్నీ ఇక్కడ చూస్తే ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఆ కోడింగ్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి, క్వాంటిటీ కోడ్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి, సో అది వచ్చేవాటికి నాట్ అప్లికేబుల్ అంట. ఓకే, అంట నెక్స్ట్ ఓకే ఏమండి ఇక్కడ బ్యాగ్స్ ఉంది. నెక్స్ట్ పీసెస్. ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు ఇంకా? పీసెస్,
ప్యాకెట్స్ చేసాం. అలాగే నెక్స్ట్ బాటిల్స్, అలాగే సెట్స్. ఇంకేమన్నా ఉన్నాయి అంటే ఇంకేం లేవు. బాటిల్స్, సెట్స్ మనం ఈ రెండే క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సెట్స్ ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఇదే టైప్ ఆఫ్ మోడింగ్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు డిస్ప్లే ఆల్టర్ లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను. సో నెక్స్ట్ మనం చేయాల్సింది స్టాక్ ఐటమ్స్. ఎక్కడ సింగిల్ స్టాక్ ఐటమ్, మల్టీ స్టాక్ ఐటమ్ అంటే చేయాల్సింది సింగిల్ ట్యాగ్ సెట్టింగ్స్ తో చేయాల్సింది కాబట్టి సింగిల్ స్టాక్ ఐటమ్స్ ని చేయాల్సింది. సింగిల్ స్టాక్ ఐటమ్ నేమ్. ఓకే, స్టాక్ ఐటమ్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు మనకి ఏ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం. ఫస్ట్ స్టాక్ ఐటమ్ ఏంటి మనకి ఉంది ప్రాబ్లం లో, రైస్. రైస్ ఓకే. అండ్ అండర్ ప్రైమరీ ఇక్కడ చూడకి రైస్ ఏంటిది బ్యాగ్స్. జిఎస్టీ అప్లికేబుల్ అంటే అప్లికేబుల్. సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ని ఎస్ చేస్తున్నాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ లో ఆన్ వాల్యూ, ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్ పెట్టాను. అవునా, ఇక్కడ మనకి చూస్తే కనుక ట్యాక్స్ రేటు ఎంత ఏమన్నా చెప్పాడు దీనికి ప్రాబ్లం లో, అంటే ఐ మీన్ రైస్ కి ఇదిగో ట్యాక్స్ రేట్ ఇది ఉంది ఇది ఉందని ఇక్కడ ఏమన్నా చెప్పాడా? అవునా, ఇక్కడ చెప్పలేదు కదా. సో రైస్ కి ఏమన్నాడు 0% అన్నాడు. సో 0% అన్నప్పుడు మన యొక్క ట్యాక్స్ వేయాల్సిన అవసరం ఉంటుందంటే లేదు. సో అంటే మన ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ మీన్ మీరు ఎలా అంటే 0 అని చేసేసి వదిలేసినా పర్వాలేదు. ఇక్కడ మీకు ట్యాక్సేబిలిటీలో ఎక్సెంప్ట్ అని ఉంది, దాన్ని పెట్టినా పర్వాలేదు. ట్యాక్సేబుల్ అంటే ఏంటి, ఏమవుతుంది ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది. నిల్ రేట్ అంటే ఏమీ లేదా అంటాం. ఎక్సెంప్ట్ అంటే రైస్ కి ఎక్సెంప్షన్ అనేది ఉంది. సో అవునా, సో మీరు ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఇక్కడ ఏం పెట్టేసినా కూడా ఐ మీన్ మీరు ఇక్కడ చూస్తే నేను ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లో ఎటువంటి ట్యాక్స్ ని టైప్ చేయలేదు. టైప్ చేయకపోకుండా నేను జస్ట్ ఎంటర్ చేశాను. ఓకే, టైప్స్ ఆఫ్ సప్లై, టైప్స్ ఆఫ్ సప్లై మటుకు గూడ్స్ లో ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీ. ఓకే, సేవ్. నెక్స్ట్ ఏంటిది సాల్ట్. సాల్ట్ దేంట్లో ఇచ్చాము మనం చూస్తే కనుక ఇక్కడ ఏమన్నాడు అదే పెట్టాను. అవునా, సాల్ట్ ఏంటిది ప్యాకెట్స్ లో ఉంది. ఇక్కడ ప్యాకెట్స్ జిఎస్టీ అప్లికేబుల్, సెట్ ఆల్టర్ జిఎస్టీ ఎస్ ఉంటుంది. ఆన్ వాల్యూ ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్. సాల్ట్ కి ఏమన్నా ఐ మీన్ ట్యాక్స్ రేట్ అనేది సాల్ట్ కి ఇచ్చాడా అంటే లేదు, 0%. ఓకే, అండ్ గూడ్స్ సేవ్. నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఏంటిది మనకి సోప్స్. ఐ మీన్ రైస్ అయిపోయింది, సాల్ట్ అయిపోయింది, సోప్స్ కదా. సోప్స్ ఇక్కడ అది పీసెస్ అప్లికేబుల్, సెట్ ఆల్టర్ జిఎస్టీ ఎస్. ఎంత ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్. సోప్స్ కి మనకి ట్యాక్స్ ఎంత పడుతుంది అంటే 18% ట్యాక్స్. ఇక్కడ 18% ఎంటర్, ఆటోమేటిక్ గా అది 99 చేసేస్తుంది. గూడ్స్ ఎంటర్, సేవ్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ సాల్వ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని ఏమంటున్నాం ప్యాకెట్స్ అని అంటున్నాం. డ్రై ఫ్రూట్స్ ప్రైమరీ ప్యాకెట్స్ అప్లికేబుల్, సెట్ ఆల్టర్ చేస్తే ఎస్ చేస్తాం. ఆన్ వాల్యూ ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్. డ్రై ఫ్రూట్స్ కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు అంటే ఇక్కడ మనం ఎంత అన్నాడు 12% అన్నాడు. ఇక్కడ 12 అనేది టైప్ చేస్తాం.
goods. Okay. Next stock item ఏంటి? Perfumes bottles. Bottles and set all the GST details ని ఇక్కడ ఎస్ చేస్తున్నాను. ఆన్ వాల్యూ ట్యాక్సబిలిటీలో ట్యాక్సబుల్. పర్ఫ్యూమ్స్ ఎంత అన్నాడు? ప్రాబ్లం చూస్తే 28% చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ 28%. సో ఇక్కడ మనం 28% అంటే చేస్తాం. ఎక్సెస్ సప్లైలో గూడ్స్ ఉందా లేదా అనేది మెయిన్ పాయింట్, అది గుర్తుపెట్టుకుంటా ఉండండి. సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్ హెయిర్ ఆయిల్. ఓకే, ఈ హెయిర్ ఆయిల్ కూడా ఏమన్నాడు? స్టాక్ ఐటమ్ యూనిట్స్ ఆఫ్ ఏదైతే ఉన్నాడో అది చూస్తే యూనిట్స్ ఇచ్చాడు. బాటిల్స్ వాడు ఏదైతే ఇచ్చాడో అదే ఇవ్వండి, మీకు నచ్చింది ఇచ్చేవా. ఓకే, ఆన్ వాల్యూ ట్యాక్సబిలిటీలో ట్యాక్సేబుల్. హెయిర్ ఆయిల్ కూడా ఎంత అన్నాడు? 28% అన్నాడు. సప్లైలో గూడ్స్ చెక్ చేసుకోండి ఒకసారి మీరు. అవునా, హెయిర్ ఆయిల్ 28 పెట్టాను, కానీ యాక్చువల్గా ఇక్కడ చూస్తే వాడికి 18 ఉంది, కానీ నేను 28 ఎంటర్ చేశాను. మీకు ట్యాక్స్ చేసేటప్పుడు మీకు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మీకు ప్రీవియస్గా ఒకసారి చెప్పాను. ఇది ఇప్పుడు పేజ్ అప్ చేశాను. సో నేను పేజ్ అప్ చేస్తే నాకు సోప్స్ వచ్చింది, కానీ నేను చేయాల్సింది ఏంటిది? రాంగ్ రాసింది హెయిర్ ఆయిల్కి. అవునా, ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేశాను. హెయిర్ ఆయిల్ బాటిల్స్. ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ నోలో ఉంది, కానీ నేను దాన్ని ఎస్ చేశాను కదా. అవునా, ఎస్ చేసి అనుకోండి. ఎస్ చేస్తే ఇప్పుడు మీకు అక్కడ డీటెయిల్స్ కనబడుతున్నాయా లేదా? కానీ బయటికి డిస్ప్లే ఎలా ఉంది? నో అని ఉంది. నేను అందుకే అన్నాను, మీకు ట్యాక్స్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో అవి మీకు ఒకసారి చేసిన తర్వాత, ఇది వరల్డ్ సాఫ్ట్వేర్ లైసెన్సిబుల్ సాఫ్ట్వేర్ కాదు కాబట్టి మీకు అలా డిస్ప్లే ఇస్తుంది. బట్ కానీ క్యాలిక్యులేషన్స్ అయితే మటుకు చేస్తుంది అని చెప్పాను. అవునా, సో మీ ఇక్కడ ఈ జిఎస్టీ మల్టిపుల్ రేట్స్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొనే మెయిన్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక టైప్స్ ఆఫ్, అంటే ఈ స్లాబ్కి వచ్చేపాటికి ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఉంది, మీరు వేరొక స్లాబ్లో దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు అది యాక్సెస్ ఇవ్వదు. అంటే లైక్ ఎలా ఉంటుందంటే, ఇంకా సింప్లిఫై చెప్పాలంటే, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జరుగుతుంది కదా, నేను మిస్టేక్స్ వచ్చేవాడికి హెయిర్ ఆయిల్ 28% వేసాను, కానీ యాక్చువల్గా హెయిర్ ఆయిల్ మీద ఇచ్చిన ట్యాక్స్ రేట్ స్లాబ్ రేట్ ఎంత అంటే 18%. సో ఓకే, నేను నెక్స్ట్ ఓచరింగ్లోకి వెళ్ళి ఆ హెయిర్ ఆయిల్ దగ్గర 28% అని వేసి క్యాలిక్యులేషన్ చేస్తున్నాను అనుకోండి, చేయదు. 18% కాడ క్యాలిక్యులేషన్ చేస్తుంటే చేయదు. ట్యాక్స్ రేట్ వేస్తే అది చేయదు. అవునా, అప్పుడు ఒక డౌట్ వస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే, పర్చేస్ కూడా 0లో ఉన్నాయన్నీ ఒకసారి, 12లో ఉన్నాయన్నీ ఒకసారి, 18లో ఉన్నాయన్నీ ఒకసారి, 28లో ఉన్నాయన్నీ ఒకేసారి అంటే చేస్తే పని అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ది. అందుకే సింపుల్ అండ్ ఈజీ అన్నారు. నేను అందుకే ముందే అడిగాను, ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుందని. ఈజీ అన్నారు. ఎందుకు? మీకు క్లియర్గా ఇక్కడ డిస్ప్లే వస్తుంది కదా, 0 ఏది, 12 ఏది, 18 ఏది, 28 అనేది నేను క్లియర్గా రాసా కాబట్టి ఈజీగా ఉంది. అక్కడ రాయడు, మొత్తం కలిపి పడతాడు. దీన్ని 22 ఫస్ట్ రైస్ అంటాడు, తర్వాత పర్ఫ్యూమ్స్ 28 అంటాడు. అప్పుడు కూడా ఈజీయేనా? అప్పుడు ఉంటుంది కదా. సో డిఫరెంట్ మనం చూసా అంటే, ఐ మీన్ అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి కాదు, మనం లెక్క చూడంగానే దాన్ని చేయగలమా లేదా అనేది ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఈజీగా హార్ట్ అనేది రాదు. ఓకే, సో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేపాటికి, నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ వచ్చేపాటికి 18% స్లాబ్ రేట్ లో ఉంది, కానీ నేను దానికి ట్యాక్స్ స్లాబ్ వేసింది ఎంత అంటే 28% వేసాను ట్యాక్స్. సో 28% వేస్తే ఇప్పుడు జిఎస్టీ క్యాల్కులేషన్ చేస్తుందా చేయదా అంటే, ఎలా చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 18% లో ఉంది కదా అని చెప్పి 18 ఇప్పుడు పర్చేస్ లో చేస్తారు, ఓపెన్ చేసి పర్చేస్ లో సోప్స్ హెయిర్ ఆయిల్ వేస్తారు.
సోప్స్ హెయిర్ ఆయిల్ వేసి SGST CGST అని అన్నారు అనుకోండి, అవునా, క్యాలిక్యులేషన్ చేయదు, క్యాలిక్యులేషన్ చేయదు. ఎందుకు? ఇక్కడ సోప్ జాము 18%, హెయిర్ ఆయిల్ 18% లేదు, 28 ఉంది. సో క్యాలిక్యులేషన్ చేయదు. సో మీకు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు. ఎందుకు? ఇప్పుడు అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టైప్ ఆఫ్ మోడింగ్ లో అడుగుతాడు. యాక్చువల్లీ పలానా ఐటమ్ స్టాక్ ఐటమ్ వచ్చేపాటికి దాని యొక్క పర్సంటేజ్ ఇంత, బట్ కానీ అన్ఫార్చునేట్లీ ఎర్రర్ మిస్టేక్ గా ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ట్యాక్స్ స్లాబ్ రేట్ హెవీగా వేయడం జరిగింది. బట్ ఇది క్యాలిక్యులేషన్ చేస్తుందా చేయదా, జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుందా అవదా అని అడుగుతాడు. ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు హెయిర్ ఆయిల్ కి జిఎస్టీ అనేది పడుతుందా పడదా? జిఎస్టీ ట్యాక్స్ అనేది ఇప్పుడు పర్చేస్ వచ్చేలో మనకి ట్యాక్స్ అనేది నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఈచ్ ఎవ్రీవన్ డిస్ట్రిక్ట్ అండ్ రెస్పాండింగ్ అండి. సో ఇక్కడ ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ కి 28% వేసాను ట్యాక్స్, 28% ట్యాక్స్ వేసి సేవ్ కూడా చేసేసాను. నేను నెక్స్ట్ ఓచరింగ్ లోకి వెళ్తాను. ఓచరింగ్కి వెళ్ళినప్పుడు నాకు హెయిర్ ఆయిల్ కి ఇప్పుడు ఇక్కడ హెయిర్ ఆయిల్ కి జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ వర్తిస్తాయి. ట్యాక్స్ అనేది పడుతుందా పడదా? ట్యాక్స్ దానికి హెయిర్ ఆయిల్ స్టాక్ ఐటమ్స్ కి ట్యాక్స్ పడుతుందా పడదా? ఎస్ ఆర్ నో? నాకు వెస్ట్ గోదావరి, కర్నూలు, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి మాత్రం వచ్చింది. ఎవరి కాళ్ళు మన డిస్ట్రిక్ట్ లో ఎవరో ఒకరు చెప్తారులే అని చెప్పి మీరు సైలెంట్ కొంటున్నారా? హెయిర్ ఆయిల్ కి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తుందా చేయదా? ఇక్కడ చూస్తే సమ్ మెంబర్స్ నో చెప్పారు. నో చెప్పిన మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ నోకే చెప్పారు. సమ్ మెంబర్స్ మాత్రమే పడుతుంది అన్నారు. వెస్ట్ గోదావరి నుంచి బి విజయ్ కుమార్ 28% పడుతుంది అన్నారు. శ్రీకాకుళం నుంచి అమరేష్ సేమ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేవాడికి ఏంటంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. బట్ బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అదే అడుగుతారు. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తుందా చేయదా? క్యాలిక్యులేషన్ చేస్తుంది, ఎందుకు చేయదు? ట్రూ అని పడతాం. ట్రూ అక్కడ ట్రూ అని పెట్టాలి. ఎందుకు అంటే యాక్చువల్గా దాని యొక్క స్లాబ్ రేట్ 18 కదా, 28 అని ఇస్తాను. ట్యాక్స్ రేట్ ఎలా చేస్తుందంటే చేస్తుంది. ఎప్పుడు అది ట్యాక్స్ రేట్ ఎక్కడ చేయదో తెలుసా? ఇదే క్వశ్చన్ ని ఇంకొక రకంగా కూడా అడగచ్చు. ఇప్పుడు నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఒకసారి రివైండ్ చేస్తున్నాను, క్లియర్ గా వినండి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ యొక్క ట్యాక్స్ రేటు ట్యాక్స్ స్లాబ్ రేట్ ఎంత అంటే 18%. బట్ అన్ఫార్చునేట్లీ స్టాక్ ఐటమ్స్ లో హెయిర్ ఆయిల్ యొక్క ట్యాక్స్ స్లాబ్ రేటు 28% గా మెన్షన్ చేయడం జరిగింది. సో 28% మెన్షన్ చేయడం జరిగినప్పుడు హెయిర్ ఆయిల్ కి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుందా, జిఎస్టీ అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుందా జరగదా? ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. ట్యాక్స్ రేట్ జరుగుతుంది అని ఆడంటాడు, లేదు జరగట్లేదు ఇట్లానే అంటాడు. ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. అక్కడ మనం వచ్చేవాడికి ఏంటంటే దానికి రైట్ ఆన్సర్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఎందుకు? మీరు ఎప్పుడైతే హెయిర్ పర్చేస్ లోకి వెళ్ళి హెయిర్ స్టాక్ ఐటమ్స్ హెయిర్ ఆయిల్ అని వేయగానే మీరు SGST CGST కానీ వేసేస్తుంది, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఎంత? 28% లో క్యాలిక్యులేషన్ చేస్తుంది. వాడు అక్కడ అడిగాడా ఇలా 28 లో ఇలా 18 లో అని జరుగుతుందని అడగలే. ఏమన్నాడు? జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేస్తుందని అడిగాడు. జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేస్తుంది కదా, అది నువ్వు రాంగ్ గా ఎంటర్ చేసావు. దట్స్ మిస్టేక్, యువర్ మిస్టేక్. రాంగ్ గా ఎంటర్ చేయడం అనేది నీ మిస్టేక్. కానీ నువ్వు ట్యాక్స్ సెట్టింగ్స్ స్టాక్స్ తాలూకు
ట్యాక్స్ సెట్టింగ్స్, లెడ్జర్ తాలూకు స్టాక్ సెట్టింగ్స్, ఐ మీన్ ట్యాక్స్ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా చేసినప్పుడు అది క్యాలిక్యులేషన్ చేస్తుంది. అది 20 యాక్చువల్ గా దాని యొక్క స్టాక్ ఐటమ్ 18 అయితే నువ్వు 28 చేసావు, కానీ అది 28 గా క్యాలిక్యులేషన్ చేస్తుందిగా, 28 గా క్యాలిక్యులేషన్ చేస్తుంది. జిఎస్టీ ట్యాక్స్ జరుగుతుందని జరుగుతుంది. ఇదే క్వశ్చన్ ని ఇంకొక రకంగా అడుగుతాడు. అప్పుడు నో అని వస్తుంది. ఎందుకో తెలుసా ఎలాగ వస్తుందంటే, ఇప్పుడు ఇలా సేమ్ క్వశ్చన్ ని రిపీట్ చేస్తున్నాను. హెయిర్ ఆయిల్ యొక్క ట్యాక్స్ స్లాబ్ రేట్ 18%, బట్ అన్ఫార్చునేట్లీ మెన్షన్ టు ద హెయిర్ ఆయిల్ ట్యాక్స్ రేట్ 28% మెన్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా ట్రేడర్స్ మనం ఏదైతే ఉందో మిస్టర్ శ్రీనివాస్ యొక్క బుక్ ఆఫ్ అకౌంట్స్ లో ఈ విధంగా ఉందని చెప్పి కింద రాస్తారు. పర్చేజ్ వచ్చేలో 18% ట్యాక్స్ రేట్ సంబంధించిన స్టాక్ ఐటమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. సోప్స్ ఇలా క్వాంటిటీ ఎంత రేట్ అని చెప్తాడు. హెయిర్ ఆయిల్ క్వాంటిటీ ఎంత రేట్ అని చెప్తాడు. ట్యాక్సెస్ ఎనేబుల్ ఇస్తుందా ఇవ్వదా అంటాడు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ యాక్సెస్ ఇస్తుందా ఇవ్వదా అంటే ఇవ్వదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఇక్కడ ఒక స్టాక్ ఐటమ్ 18%, ఇంకొక స్టాక్ ఐటమ్ 28%. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తుంది? స్టాక్ ఐటమ్స్ ఏ వేసినా అన్నిటికీ ఒకటే ట్యాక్స్ రేట్ కాబట్టి మీరు దాన్ని సింగిల్ ఓచర్ లో ఒకే ఓచర్ లో మొత్తం స్టాక్ ఐటమ్స్ చేసినా, విడివిడిగా ఒక్కొక్క స్టాక్ ఐటమ్ ఒక్కొక్క ఓచర్ లో చేసినా యాక్సెస్ ఇస్తుంది. ఎందుకంటే సింగిల్ రేట్ కాబట్టి. ఇప్పుడు అలా ఉండదు కదా. ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు ఇప్పుడు ట్యాక్స్ కాకోకుండా మనం విడిగా చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ప్రీవియస్ అందరూ చేశారు డిస్కౌంట్ చేశారు కదా. డిస్కౌంట్ అన్ని ఒకే వచ్చల్లో కలిపి చేసేసేయచ్చు, అవునా? ఎందుకు? డిఫరెంట్ పర్సంటేజ్ కాబట్టి ఆ డిస్కౌంట్ కాడే అక్కడే పక్కన మనకి స్లాబ్ రేట్ ఒక పర్టికులర్ కాలం ఇచ్చాయి కాబట్టి డిఫరెంట్ చేశారు. ఓకే, ఇదే కాన్సెప్ట్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి. మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ లో అందరూ ఒకే వచ్చల్లో చేశారా? లేదుగా. మల్టిపుల్ ప్రైస్, రిటైలర్ కి అండ్ అలాగే కస్టమర్ ప్రైస్ దానికి కస్టమర్ ప్రైస్ కి, హోల్సేల్ ప్రైస్ దానికి హోల్సేల్ ప్రైస్ కి డిఫరెంట్ గా చేశారా లేదా? సింగిల్ గా ఒక్కొక్క వచ్చర్ కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఒక్కొక్క వచ్చర్ చేసినా వస్తుంది. లేదు, హోల్సేల్ ప్రైసెస్ అన్ని కూడా ఒకే వచ్చర్ లో చేసినప్పుడు ఇస్తుంది, అవునా? సో ఇప్పుడు కూడా సేమ్ అలా ఇప్పుడు మీరు ఎలాగైతే ప్రాబ్లం ఈజీ అని చెప్పారో 12% కి సంబంధించిన అన్ని కూడా ఒక్క వచ్చర్లో రాస్తున్నప్పుడు, 18% కి సంబంధించిన అన్ని కూడా ఒక్క వచ్చర్లో రాస్తున్నప్పుడు యాక్సెస్ ఇస్తుంది, నో ప్రాబ్లం. లేదు, అసలు నేను ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్క వచ్చర్లో రాస్తున్నప్పుడు యాక్సెస్ ఇస్తుంది, నో ప్రాబ్లం. మీకు రాంగ్ అనే ఆన్సర్ అనేది రాంగ్ రాదు, మీకు కరెక్ట్గా ఇస్తున్నప్పుడు. సో కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే 18% టైప్ ఆఫ్ దానికి వచ్చర్ రాస్తున్నారు. అందులో సోప్స్ ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది. బట్ కానీ మీరు ట్యాక్స్ సెట్టింగ్స్ లో హెయిర్ ఆయిల్ కి 28% యాక్సెస్ ఇచ్చారు. సో అప్పుడు జిఎస్టీ క్యాల్కులేషన్ చేస్తుందా అంటే చేయదు. అప్పుడు నో అనే వస్తుంది, చేయదు, ట్యాక్స్ సెట్టింగ్స్ చేయదు. ఓకే, సో అంటే సేమ్ క్వశ్చన్ ఒకదానికి ఇంతకు ముందు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి జిఎస్టీ ట్యాక్సెస్ అనేది చేస్తుంది, సెకండ్ దానికి చేయదు అన్నాను. అక్కడ రీజనింగ్ ఏంటి, మెయిన్ లాజిక్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. నేను అందుకే అన్నాను, మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మీకు తెలుసు, మీరు ప్రాక్టికల్ గా చేశారు కాబట్టి. ఈవెన్ థియరీ కంటే ప్రాక్టికల్ అంత పవర్ ఉంటుంది, ఎందుకంటే చేసింది కాబట్టి గుర్తుంటుంది. బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మిస్టేక్స్ అండ్ రాంగ్ ఆన్సర్స్ ఎక్కడ పెడుతున్నారంటే ఆ క్వశ్చన్ ని ఐడెంటిఫికేషన్ చేయకపోవడంలోనే పడుతుంది. వచ్చిన క్వశ్చన్ ని ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నాం. మీకు దాని యొక్క రూల్స్ తెలుసు, ట్యాక్స్ రూల్స్ తెలుసు, ట్యాక్స్ పర్ఫార్మెన్స్ తెలుసు, ట్యాక్స్ సెట్టింగ్స్ తెలుసు, ఎలా జరుగుతుందో తెలుసు, చేశారు, ప్రాక్టికల్ గా కూడా అన్ని చేశారు. బట్ కానీ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేప్పటికి రాంగ్ ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ఈ టైప్ ఆఫ్ ఇలాంటి లాజిక్ కాడే మిస్ అవుతుంటుంది. సో అందుకే మీకు ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఎక్కడ చూస్తాయి. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది టీచింగ్ లో కానీ వాళ్ళ స్టూడెంట్స్ కూడా అడుగుతారు. సో ఓకే, ఈ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. సో మనం సబ్జెక్ట్ లోకి వెళ్తే కనుక నేను ఇక్కడ దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆన్ వాల్యూ ఇక్కడ ట్యాక్స్ వచ్చినప్పుడు 18% ఎంటర్.
ఓకే, నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఏంటి అంటే నెక్స్ట్ స్టాక్ ఐటమ్ టూత్ పేస్ట్ సెట్స్ లో ఉంది. అప్లికేబుల్ ఇక్కడ సెట్ ఆల్ జిఎస్టీ డీటెయిల్స్ ని ఎస్ చేయాలి. ఆన్ వాల్యూ ట్యాక్సబిలిటీలో ట్యాక్సబుల్. ఇక్కడ టూత్ పేస్ట్ కి ఎంత అన్నాడు? 28% ఎంటర్. గుడ్స్ సేవ్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ షాంపూ. ఏంటిది? బాటిల్స్. ఆన్ వాల్యూ ట్యాక్సబిలిటీలో ట్యాక్సేబుల్. దీనికి ఎంత అన్నాడు? ట్యాక్స్ రేట్ 28. 28 ఎంటర్. సేవ్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్ షేవింగ్ క్రీమ్. షేవింగ్ క్రీమ్ దీనికి వచ్చేవాడికి యూనిట్స్ ఆఫ్ మెషర్ ఏమి ఇచ్చాడు? బాటిల్సా సెట్సా? సెట్స్ అని ఇచ్చాడు. సెట్స్ ఎస్. ఆన్ వాల్యూ ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్. దీనికి షేవింగ్ క్రీమ్ కి ఎంత ఇచ్చాడు? ఇక్కడ చూస్తే కనుక షేవింగ్ క్రీమ్ ఎంత? 28%. 28 ఎంటర్. గూడ్స్ సేవ్. నెక్స్ట్ టూత్ పౌడర్. పౌడర్ వచ్చేవారికి దీంట్లో ప్యాకెట్స్ లో అప్లికబుల్ ఎస్. దీనికి ఆన్ వాల్యూ ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్. ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? 28 వేసారా? కాదు, ఇక్కడ టూత్ పేస్ట్ 28%, టూత్ పౌడర్స్ 12% ఇచ్చారు. ఓకే, సో అది కొట్టుపెట్టుకోండి. అప్పుడు దీనికి ఇక్కడ 12% వేయాల్సి ఉంటుంది. ఎంటర్. గూడ్స్ సేవ్. ఓకే, సో మనం ఇంకా స్టాక్ ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయి అంటే ఇంకేమీ లేదు, అన్నీ కూడా చేసేది. పర్చేజ్లు ఏవైతే ఉంటాయో సేల్స్లో కూడా అవే ఉంటాయి, కొత్తగా ఏం రావు. అవునా? సో మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే లెడ్జర్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్తో చేయాల్సి ఉంటుంది. లెడ్జర్స్ స్టార్టింగ్ నుంచి వస్తాం. సింగిల్ లెడ్జర్. శ్రీనివాస్లో క్యాపిటల్ అకౌంట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పర్చేస్. పర్చేస్ ఏమవుతుంది? పర్చేస్ అకౌంట్ అవుతుంది. ఇక్కడ ఏమని ఇస్తాము? టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ లో ఇస్తాం. ఓకే, ఇంకేమైనా చేస్తా అంటే ఇంకేమీ లేదు, జస్ట్ అంత సేవ్. నెక్స్ట్ ఏమన్నాడు? పర్చేజ్ ఎవరి దగ్గర చేసాము? గోపాలరావు అండ్ సన్స్ దగ్గర పర్చేజ్ చేసాము. ఓకే,
ఇక్కడ గోపాలరావు అండ్ సంస్థ ఏ స్టేట్ అంటున్నాడు? ఇంట్రా స్టేట్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ గోపాలరావు అండ్ సన్స్ ఏమవుతారు? సండరీ క్రెడిటర్ అవుతారు. ఓకే, సండరీ క్రెడిటర్ వేసాం. స్టేట్ ఏది పెట్టాలి? ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్ వస్తుందా, అదర్ స్టేట్ వస్తుందా? ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేటా, అదర్ స్టేటా? ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్ వస్తుందా, అదర్ స్టేట్ వస్తుందా? సో మోస్ట్ ఆఫ్ ది లోకల్ స్టేట్ పెట్టారు, సమ్ మెంబర్స్ మాత్రమే, ఫ్యూ మెంబర్స్ మాత్రమే అదర్ స్టేట్ అని పెట్టారు. వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. ఇంట్రా స్టేట్ అంటే లోకలే వస్తుంది, ఇంటర్ స్టేట్ అంటే అదర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ వచ్చింది? ఎందుకని ఆంధ్రప్రదేశ్ పెట్టాలంటే కంపెనీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కంపెనీ ఉంది మధ్యప్రదేశ్ అనుకోండి, ఇంట్రా స్టేట్ అన్నాడు, అప్పుడు స్టేట్ లో మధ్యప్రదేశ్ పెట్టాలి మనం. ఓకే, ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాదు, అక్కడ ఏ స్టేట్ కంపెనీ ఏ స్టేట్ లో ఉందో ఆ స్టేట్. కంపెనీ ఏపీలో ఉంది కాబట్టి నేను ఏపీ అని పెట్టాను. కంపెనీ వచ్చేవాడికి వేరే స్టేట్ లో ఉంది, వేరే స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకనే ఉంది అనుకున్నాం, కంపెనీ వచ్చేవాడికి కర్ణాటక స్టేట్ లో ఉంది. అవునా? ఇప్పుడు గోపాలరావు అండ్ సన్స్ అంటాడు, పర్చేజ్ లో ఇంట్రా స్టేట్ అంటాడు, అప్పుడు అక్కడ ఏం పెట్టాలి? ఏపీ పెట్టాలా, కర్ణాటక పెట్టాలి. అవునా? కంపెనీ ఎక్కడైతే ఉందో అది లోకల్ అవుతుంది, నువ్వు ఉన్నది కాదు, కంపెనీ ఎక్కడైతే ఉందో. ఓకే, నెక్స్ట్ ఓకే, దీనికి లెక్చర్స్ రాసిస్తాము అండ్ అలాగే వీటన్నిటికీ స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసాం కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే సేల్స్. సేల్స్ ఏమవుతుంది? సేల్స్ అకౌంట్. ఇక్కడ అంటాం, నేనేం చేంజ్ చేయను, జస్ట్ గూడ్స్ అనేది మాత్రం చేంజ్ చేస్తాను. ఓకే, ఎంటర్ ఎస్. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఎవరి దగ్గర చేసాం? రాజా అండ్ సన్స్ దగ్గర చేసాం. ఏ స్టేట్ అన్నాడు? ఇంట్రా స్టేట్ అన్నాడు. సో ఇక్కడ రాజా అండ్ సన్స్ ఎంటర్ ఏమవుతాడు? సండరీ డెబిటర్ అవుతాడు. సండరీ డెబిటర్. ఎంటర్ స్టేట్ ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఎందుకు? ఇంట్రా స్టేట్ అన్నాడు. స్టేట్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది కాబట్టి. ఓకే, సేవ్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ చేస్తాం. ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకేం లేదు. అవునా? సో లెడ్జర్స్ మనం ఇంకా చేయాల్సిన అవసరం ఏం లేదంటే ముందుగా ట్యాక్స్ లెడ్జర్స్ చేయాలి. అవునా? సిజిఎస్టి అంటాం. ఏమవుతుంది? డ్యూటీ అండ్ ట్యాక్సెస్ అవుతుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ సప్లైలో జిఎస్టి పెడతాం, ట్యాక్స్ టైప్ లో ఏమని పెడతాం? సిజిఎస్టి అంటే సెంట్రల్ ట్యాక్స్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉంది, నేను ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ లో నేను ఎటువంటి పర్సంటేజ్ టైప్ చేయట్లేదు, జస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే టైప్ చేశాను, ఒకటే పర్సంటేజ్ కాబట్టి అన్నిటికీ. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ టైప్ చేయట్లేదు. ఓకే, జస్ట్ ఎంటర్. నెక్స్ట్ అలాగే ఎస్జిఎస్టి. ఎస్జిఎస్టి డ్యూటీ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి స్టేట్ ట్యాక్స్. ఓకే,
ఇక్కడ ఏం టైప్ చేయలేదు, ఎంటర్ అన్నా. ఓకే, ఐజిఎస్టి క్రియేషన్ చేయాలా అవసరం లేదా? రెస్పాండ్. నేను ఇప్పుడు ఎస్జిఎస్టి సిజిఎస్టి ట్యాక్స్ క్రియేషన్ చేశాను. లెక్చర్స్ కంప్లీటెడా, ఇంకా చేయాల్సినవి ఏమైనా పెండింగ్ ఉన్నాయా? కంప్లీటెడ్ ఆర్ పెండింగ్? సో ఇక్కడ కొంతమంది కంప్లీటెడ్ అని వచ్చింది, సమ్ మెంబర్స్ కంప్లీటెడ్ చెప్పారు, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కంప్లీటెడ్ ఉంది. సమ్ మెంబర్స్ ఐజిఎస్టి చేయాలని ఉంది. ఓకే, ఐజిఎస్టి చేయాలన్నారు. సమ్ ఐ మీన్ ఓకే, ఇక్కడ పర్టికులర్ గా సమ్ మెంబర్స్ నో ఇంట్రెస్ట్ రేట్ ఏది లేదు కాబట్టి ఐజిఎస్టి అవసరం లేదన్నారు. సో కొంతమంది చేయాలంటున్నారు, కొంతమంది చేయవచ్చు అన్న వాళ్ళు మళ్ళీ కాదండి. సో ఓకే, నాకు కొంతమంది నుంచే వచ్చింది ఆన్సర్. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన ఆన్సర్స్ కూడా సమ్ చేంజెస్ అండి. గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురం, ఈ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రం వచ్చింది. సో ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ నేను సిజిఎస్టి ఎస్జిఎస్టి మాత్రమే క్రియేషన్ చేశాను, ఐజిఎస్టి క్రియేషన్ చేయటం లేదు. సో నాకు ట్యాక్సెస్ అనేవి జిఎస్టి అనేది ట్యాక్సెస్ క్యాలిక్యులేషన్ చేస్తుందా చేయదా? నేను ఐజిఎస్టి క్రియేషన్ చేయటం లేదు, నాకు ట్యాక్సెస్ చేస్తుందా చేయదా? ఓకే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వస్తుందని చెప్పారు. కర్నూలు నుంచి వైఎస్ రాంగ్ గా వస్తుంది అంటున్నారు. సో ఓకే, సమ్ మెంబర్స్ ఇలా చెప్పారు. ఓకే, రెండు ఉంది. సో ఆన్సర్ వచ్చేపాటికి నేను అది చెప్పను, ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి చేస్తుందా లేదా. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం చేసాం కదా, నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఓచరింగ్ లోకి వెళ్ళాలి. ఓకే, సో నేను ఐజిఎస్టి చేయట్లేదు, ట్యాక్స్ సెట్టింగ్స్ చేస్తుందా లేదా అనేది అది మీరు చూడండి, అది దానికి నేను ఆన్సర్ చెప్పటం లేదు. నెక్స్ట్ వన్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు ప్రాబ్లం చేశాను కదా, ప్రాబ్లంలో ఎక్కడన్నా రాంగ్ ఉందా, అంతా రైట్ ఉందా? ప్రాబ్లం మొత్తం కరెక్ట్ గానే వస్తుందా, రాంగ్ వస్తుందా? ఓచరింగ్ కరెక్ట్ గా చేస్తే ప్రాబ్లం కరెక్ట్ గానే వస్తుందా? ఎక్కడన్నా మిస్టేక్ చేశాను, మిస్టేక్ కనపడిందా మీకు?
రెస్పాండింగ్ లేదు. కరెక్ట్ గానే చేశానా రాంగ్ ఉందా నాకు? అంటే నాకు తెలియక అడుగుతున్నానని అనుకుంటున్నారు ఏంటి కాంపిటీషన్? ఓకే, ఇప్పుడు నేను చేసేది ఏదైతే ఉందో అది అందరూ చూస్తారు కదా. ఓకే, నేనంటే చేసింది ఇప్పుడు నాకు మొత్తం అన్ని కూడా కరెక్ట్ గా వస్తాయా లేకపోతే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? నాకు ఆన్సర్ వస్తుందా రాదా? ఈ క్వశ్చన్కి అందరూ ఆన్సర్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. నేను డిస్ట్రిక్ట్ కూడా చూస్తాను, రెస్పాండ్ కాన్ డిస్ట్రిక్ట్స్ కూడా. నాకు ఆన్సర్ కరెక్ట్ గా వస్తుందా రాంగ్ వస్తుందా? త్వరగా నేను పర్చేజ్ వచ్చి కాడే ఉన్నాను. నెక్స్ట్ మనం రాయాల్సింది పర్చేజ్ వచ్చి. త్వరగా ఆన్సర్ ఇవ్వండి. ఇంకా పూర్తి డిస్ట్రిక్ట్స్ నుంచి రాలేదు నాకు. కరెక్ట్ గా వస్తుందా రాంగ్ వస్తుందా? కరెక్ట్ గా వస్తుందా రాంగ్ గా వస్తుందా? త్వరగా నాకు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి రాలేదు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చినాయి. మిగతా డిస్ట్రిక్ట్స్ నాట్ రెస్పాండింగ్. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్టీఏ రెస్పాండ్ అయింది. నాన్ సిఆర్టీఏ లేదు. గుంటూరు లేదు. నెల్లూరు, ఓకే నెల్లూరు వచ్చింది. ఏమైనా డిస్ట్రిక్ట్ విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం కూడా వచ్చింది. నెక్స్ట్ త్వరగా మీకు ఏదనిపిస్తుందో అది చెప్పండి. నేను అడిగిన 2 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి, తర్వాత ప్రాబ్లం అయిన తర్వాత అడుగుతాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్చేస్. పర్చేజ్ లో ఎవరు ఉంటారు ఇక్కడ? గోపాలరావు అండ్ సన్స్. ఓకే, గోపాలరావు అండ్ సన్స్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి స్టేట్ ఆంధ్రప్రదేశ్. పర్చేజ్ లెక్చర్లో పర్చేజ్. ఇక్కడ గోపాలరావు అండ్ సన్స్ దగ్గర మొత్తం స్టాక్ ఐటమ్స్ పర్చేజ్ చేసాం. ఒక్కళ్ళ దగ్గరే పర్చేజ్ చేసాం, అవునా? సో ప్రాబ్లం దగ్గర మొత్తం స్టాక్ ఐటమ్స్ ఒకళ్ళ దగ్గరే పర్చేస్ చేసింది. అది ఎవరి దగ్గర అంటే గోపాలరావు అండ్ సన్స్ దగ్గర. సో ఓకే, మనకి ఇక్కడ సర్టిఫికేట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్యాక్సెస్ రేట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ట్యాక్సెస్ రేట్స్ అందరూ ఎలా చేస్తారు? 0లో ఉన్నాయి చేసేస్తారు. నెక్స్ట్ 12% లో ఉన్నాయి ఒకేసారి చేస్తారు. 18లో ఉన్నాయి ఒకేసారి. 28లో ఉన్నాయి ఒకేసారి చేస్తారు. శుభ్రంగా అప్పుడు 4 వచ్చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అదే ఒక్కొక్క వచ్చే చేయాలంటే మొత్తం లిస్టు ఇంత చేయాలి. సో కాబట్టి ఈజీ వేనే ఎత్తుతారు అందరూ. ఓకే, సరే చేసి చూద్దాం. ఫస్ట్ మీ వేలోనే చేస్తాను. రైట్ వస్తుందా రాంగ్ వస్తుందా చూద్దాం. ఫస్ట్ రైస్ క్వాంటిటీ ఎంత? క్వాంటిటీ 20 bags, each one 950. 20, each one 950 ఎంత? ఓకే, నెక్స్ట్ 0లో ఉంది సాల్ట్ కాబట్టి సాల్ట్ ఎంత? 100 ప్యాకెట్స్, ఈచ్ వన్ 12.
100 ప్యాకెట్స్ ఈచ్ వన్ ఫర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ ట్యాక్స్లు వర్తిస్తాయి? ఇక్కడ ఇప్పుడు ఏ ట్యాక్సెస్ వర్తిస్తాయి? సో ఓకే, అందరూ నో అని చెప్పి, నీళ్ళు అని చెప్పి, ట్యాక్స్ ఎక్సెంప్టెడ్ అని చెప్పి ఓకే చెప్పారు. సో ఓకే, నీ క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతాను క్లియర్ గా. ఇక్కడ నేను ఇప్పుడు సిజిఎస్టి ఎస్జిఎస్టి వేస్తాను, క్యాలిక్యులేషన్ జరుగుతుందా జరగదా? ఓకే, ట్యాక్స్ ఎక్సెప్ట్ అని అంటున్నారు, ఎక్సెప్ట్ గా అంటున్నారు కదా. సో ఓకే, నేను ఇప్పుడు ట్యాక్స్ రేట్స్ వేస్తాను, సిజిఎస్టి ఎస్జిఎస్టి వేస్తాను. క్యాలిక్యులేషన్ జరుగుతుందా జరగదా? ఎస్ ఆర్ నో? క్యాలిక్యులేషన్ జరుగుతుందంటే ఎస్, లేదంటే నో. ట్యాక్స్ ఎక్సెంప్షన్ అనేది అది టాపిక్, జస్ట్ నేను ఇప్పుడు అది ఎక్సెంప్ట్ లోనే ఉంది అనేది ఎనీథింగ్. నేను మటుకు ఎస్జిఎస్టి సిజిఎస్టి ట్యాక్స్ వేస్తాను, క్యాలిక్యులేషన్ జరుగుతుందా జరగదా? సో ఓకే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ జరగదంటున్నారు. సో ఓకే, చెక్ చేద్దాం. ఓకే, సిజిఎస్టి ఎస్జిఎస్టి క్యాలిక్యులేషన్ జరిగిందా అంటే లేదు, జరగలేదు, అవునా? సో ఓకే, నేను వీటిని తీసేయటం కుదురుతుందా కుదరదా? ఎలా తీసేయాలి? ఎండ్ ఆఫ్ లిస్ట్ కొట్టినప్పుడు వస్తుంది. ఎస్, నెక్స్ట్ ఇక్కడ పార్టీ అకౌంటింగ్ లో ఈసారి గోపాలరావు సన్స్ అంటాం. ఎంటర్, పర్చేజ్ లెడ్జర్ లో పర్చేజ్, నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ మనం చేసేది 18%, సారీ 12% డ్రై ఫ్రూట్స్, ఫుడ్ పౌడర్స్. డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ ఎంత? 60 ప్యాకెట్స్, ఈచ్ వన్ 100. ఈచ్ వన్ 100. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఎంత అన్నాడు? టూత్ పౌడర్స్ అన్నాడు. ఎక్కడ మీకు మిస్టేక్ పడుతుంది? పేస్ట్ అన్నాడా పౌడర్ అన్నాడు చూసుకోండి. టూత్ పౌడర్స్ ఎంత? ఇక్కడ 30 ప్యాకెట్స్, ఈచ్ వన్ 15. 30 ప్యాకెట్స్, ఈచ్ వన్ 15. ఎంటర్. అవునా? ఇప్పుడు ఇక్కడ పడాల్సిన ట్యాక్స్ ఎస్జిఎస్టి అలాగే సిజిఎస్టి, అవునా? ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాం కదా. చేయకపోయినా కానీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ కి ఇంకా పూర్తిగా తెలియదు, వెయిట్ చేయాలి. ఎంటర్ సేవ్. ఓకే, గోపాలరావు సన్స్ పర్చేజ్. ఈసారి ఇక్కడ ఏం పెడుతున్నాను? నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది? 18% సోప్స్, హెయిర్ ఆయిల్.
సోప్స్ ఎంత 50 పీసెస్ each one 45. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ ఎంత 45 బాటిల్స్ each one 55 రూపీస్ each one 55. ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇంకేమీ లేవు. ఏంటో 18% ట్యాక్స్, అంతేకాని మిగతా 18% ట్యాక్స్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ SGST CGST అప్లికేబుల్ అవుతుందా అవదా? అప్లికేబుల్ అవుతుంది. ఎందుకు? మనం ట్యాక్స్ కరెక్ట్గా చేసాం కదా. అదే నీ 28లో ఉంచినట్లయితే అయ్యాక. ఓకే, నెక్స్ట్ వన్ 28 పర్ఫ్యూమ్స్, షాంపూస్, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్స్. ఓకే, RTR content couple round sons enter purchase bachelor purchase. ఓకే, నెక్స్ట్ ఇక్కడ each 74, each one 74. నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ అంత 30 120. ఓకే, నెక్స్ట్ షేవింగ్ క్రీమ్స్ అంతా 40 to 35. నెక్స్ట్ ఏముంది మిగిలిందల్లా టూత్ పేస్ట్ ఎంత 40 52. అంటే చెక్ చేసుకోండి, నేను చేస్తాను. నేను వచ్చేది ఇక్కడ పర్ఫ్యూమ్స్, షాంపూ, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్స్. ఓకే, పర్ఫ్యూమ్స్, షాంపూ, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్స్ 4 ఐటమ్స్ వచ్చినాయి. ఇప్పుడు SGST అలాగే CGST ఎంత సేల్. నెక్స్ట్ సేల్స్ పార్టీ అకౌంటింగ్లో ఇక్కడ రాజా అండ్ సన్స్ ఉంటుంది. బయా డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తాం. సేల్స్ లెజర్లో సేల్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా రైస్ అవునా, ఎంత రైస్ 20 bags ఈచ్ వన్ 1250 రూపీస్. 1250. ఎంత సాల్ట్ ఎంత 50 67. 50 67. ఓకే, ఇక్కడ ట్యాక్సెస్ రేట్స్ పడవ కాబట్టి ట్యాక్సెస్ చేసినప్పుడే చేయకపోయినా. నెక్స్ట్ స్టేట్స్ ఇవన్నీ కూడా ఒకటే కాబట్టి నో ప్రాబ్లం పడుతుంది. సేల్స్. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఎంత 60 ఈచ్ వన్ 135. 60 ఈచ్ వన్ 135. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తో పాటు మనకి ఇక్కడ ఇంకోటి ఉంది ట్యాక్స్ రేట్స్ లో. ఏంటిది అది? టూత్ పౌడర్స్
పెట్టుకోండి. మీరు సెలెక్షన్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. 2 టూత్ పౌడర్ ఇస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం. ఓకే, టూత్ పౌడర్ ఎంత అన్నాడు? టూత్ పౌడరు ఇక్కడ సేల్స్ లో చూడండి. టూత్ పౌడర్ కి పేస్ట్ కి క్వాంటిటీ చేంజ్ చేయదు, ఎందుకంటే చేంజ్ చేయ అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ టూత్ పౌడర్ అన్నాడు, టూత్ పేస్ట్ కెమ్ ఉంది. సో క్లియర్ గా అది కరెక్ట్ గా చూసుకోండి. 30 ప్యాకెట్స్, అలాగే సెట్స్ ఎంత? 30 ప్యాకెట్స్ 23. ఓకే, ఎస్జిఎస్టి అలాగే సిజిఎస్టి ఎంటర్ సేమ్. ఇక్కడ మీకు ప్రాబ్లంలు వచ్చేవారికి టూత్ పౌడర్ కి టూత్ పేస్ట్ కి డిఫరెన్సెస్ అనేది చూసుకోండి. ఇలా ఇదని కాదు, ఇలా స్టాక్ ఐటమ్స్ అంటే చేసేటప్పుడు దగ్గరగా ఉండే చాలా ఉంటాయి. ఇక్కడ టూత్ పేస్ట్ సెట్స్ లో ఉంది, టూత్ పౌడర్ ప్యాకెట్స్ లో ఉంది. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ మార్క్స్ లో కూడా అడిగేటప్పుడు ఇలా ఈ టైప్ ఆఫ్ మోడ్ లో ఇస్తాడు. ఒకే స్టాక్ ఐటమ్ ఇస్తాడు, యూనిట్స్ ఆఫ్ మెషర్ డిఫరెన్స్ ఇస్తాడు, సెట్స్ లోను ప్యాకెట్స్ లోను ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే 2 టూత్ పేస్ట్లే ఇస్తాడు, అడుగుతాడు టూత్ పేస్ట్ 2 స్టాక్ ఐటమ్స్, టూత్ పేస్ట్ అంటే ఒకే టైప్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వచ్చినాయి, బట్ కానీ దాని యొక్క యూనిట్స్ ఆఫ్ మెషర్ డిఫరెన్స్ ఉంది. టాలీలో ఎంటర్ చేయొచ్చా, తీసుకోవచ్చా, తీసుకుంటుంది. అవునా? దీని గురించి మనం నెక్స్ట్ చెప్తాను, ప్రాబ్లం డిస్కస్ కాకుండా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది 18% సోప్స్ ఆయిల్. సేల్స్ సోప్స్ క్వాంటిటీ ఎంత అన్నాడు? సేల్స్ లో క్లియర్ గా చూసుకోండి, పర్చేస్ లో ఉన్నది రాయబాకండి మళ్ళీ. 50, 67. హెయిర్ ఆయిల్ 45 bottles, each one 70 rupees. 45 bottles, each one 70 rupees. Enter SCST, CGST. Enter save. Next one, sales. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది పర్ఫ్యూమ్స్ ఎంత? 30 bottles 155. ఇక్కడ నేను ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఎందుకు రాశాను? మనం ప్రీవియస్ గా ఇక్కడ 18 చేసేసాం, తర్వాత చేసి 28 లో పర్ఫ్యూమ్స్. ఓకే, సో క్లియర్ గా చూడండి, ఇది మీకు ఆ టేబుల్ ఉంది కాబట్టి అట్లా క్లియర్ గా అవుతుంది. నెక్స్ట్ టైం విడిగా ఇచ్చినా చేయగలగాలి. ఓకే, మనకి ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఎంత సేల్ చేశాడు? 30 bottles 155 కి ఎంటర్ చేసాము. ఓకే, నెక్స్ట్ షాంపూ. ఓకే, షాంపూ ఎంతకి? 35 bottles, each one 85. Each one 85. Enter. Next, tooth paste. Okay, టూత్ పేస్ట్ ఎంత అన్నాడు? 40, 64. క్లియర్ గా చెక్ చేసుకోండి అక్కడ. 40, 64. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా రావాల్సింది షేవింగ్ క్రీమ్. షేవింగ్ క్రీమ్ ఎంత అన్నాడు? షేవింగ్ క్రీమ్ 48, 48 sets 49 rupees. అవునా? మనకి 4 స్టాక్ ఐటమ్స్ వచ్చినాయా రాలేదా? సిజిఎస్టి అండ్ అలాగే నెక్స్ట్ ఎస్జిఎస్టి.
4 స్టాక్ ఐటమ్స్ అవునా. సేవ్. అందరూ కూడా మీ వీడియోస్ ని ఆఫ్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు గోపాల్ రావు అండ్ సన్స్, అలాగే క్యాష్ ఫ్రమ్ రాజా అండ్ సన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు F5 క్యాష్ పెయిడ్ అకౌంట్ లో క్యాష్ గోపాల్ రావు అండ్ సన్స్ ఎంత 45,735 అవునా, అంతే కదా. ఇంకేమైనా ఉందా? ఉంది కదా 0.50. మొత్తం క్లియర్ గా అక్కడ ఎంత అయితే ఉందో అంత క్లియర్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంటర్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ క్లియర్ గా చూడండి, అకౌంట్ లో క్యాష్ పర్టికులర్స్ లో రాజా అండ్ సన్స్ ఎంత 61,912 రూపీస్ 0.16 పైసే. ఎంటర్ ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇక్కడ 15,452 నెట్ ప్రాఫిట్, అలాగే 4,16,776.66 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఇది పే చేస్తే చేంజెస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమైజేషన్ వచ్చేప్పటికి సమ్ క్వశ్చన్స్ అడుగుతానన్నాను కదా, అవునా. ఇందాడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేవాడికి అందరికి క్లారిటీ వచ్చింది. ఐజిఎస్టీ క్రియేషన్ చేస్తే క్రియేషన్ చేయలేదు, ట్యాక్సెస్ వేస్తుందా వేయలేదా అని అడిగాను. సో ఓకే, ఇక్కడ అన్ని కూడా కరెక్ట్గా అది ఐజిఎస్టీ క్రియేషన్ చేయగానే ట్యాక్స్ సెట్టింగ్ పడింది, అది క్లారిటీ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, నేను ఆన్సర్ రాంగ్ వస్తుందా రైట్ వస్తుందా అని అన్నా. ఓకే, ఇప్పుడు నేను చేసింది రైట్ అంటారా లేకపోతే ఎక్కడన్నా రాంగ్ వచ్చిందా? నేను ఎక్కడైనా రాంగ్ గా ఎంట్రీ చేశానా? ఎక్కడ చేశాను? ఓకే, ఫస్ట్ చైతన్య డిస్ట్రిక్ట్ నుంచి సాల్ట్ రాంగ్ గా రాశామని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి బి విజయ్ కుమార్ SGST CGST రాంగ్ అంటున్నారు. కర్నూలు నుంచి విఘ్నేష్ ట్యాక్స్ డిస్ప్లే కాలేదు అన్నారు. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి బి విజయ్ కుమార్ ఫర్ పేమెంట్ అప్లై GST. ఓకే, అలాగే అనంతపురం నుంచి వెంకట్రామ సాల్ట్ 100 ప్యాకెట్స్ H1 90. ఓకే, సాల్ట్ 100 ప్యాకెట్స్ అయితే H1 90 అది రాంగ్ రాశాను అంటారు. సో ఓకే, దాన్ని మోడిఫికేషన్ చేయాలంటే నేను వెళ్ళాల్సిన ప్రొసీజర్ ఏంటి? నేను వెళ్ళాల్సిన ప్రొసీజర్ అండ్ పర్చేజ్ లో రాంగ్ రాశాను, సేల్స్ లో రాంగ్ రాశాను.
ఓకే గుడ్. సేల్స్ సేల్స్ అంటున్నారు, చూద్దాం. మీరందరూ, నేనైతే ఏం చెప్పను, ఫస్ట్ మీరు చెప్పిన దాన్ని చూపిస్తాను, రాంగ్గా ఉందో లేదో మీరు చెప్పండి. డిస్ప్లే బుక్ ఎలా చెక్ చేస్తాం? ఇక్కడ అన్నీ ఒకేలా వచ్చినాయి. ఏమైనా వచ్చినాయి? నాకు ఏమన్నా సార్ కనబడుతున్నా? ఏం కనబడతాం? సేల్స్ రిసిప్ట్ అంటున్నాం. సాల్ట్ ఎక్కడ ఉంది? సేల్స్ దాంట్లో ఫస్ట్ దాంట్లోనే ఉంది సాల్ట్. ఇక్కడ ఏమని రాశాను? 50 ప్యాకెట్స్ 67 రూపీస్ అని రాశాను. రైటా రాంగా? అవునా? ఇక్కడ వచ్చేవాడికి అది 50 ప్యాక్ 67 రూపీస్. సాల్ట్ ఎంత ఉంది అక్కడ? 100 ప్యాకెట్స్, ఈచ్ వన్ 90 ఉంది. సో ఇక్కడ రాంగ్ రాశాను. ఓకే గుడ్. ఓకే, ఒక మిస్టేక్ కరెక్ట్గా చెప్పారు. సో ఓకే, నేను 57 రాశాను. మరి సోప్స్ కూడా రాంగ్ పడిందా? పర్లేదు. సోప్స్కి కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇంకా మిస్టేక్స్ జరిగినవి ఏమి ఉన్నాయి? ఓకే గుడ్. చెప్పారు ఒకటి. ఇంకా ఇంకేం మిస్టేక్స్ లేవా? ఉన్నాయా? ఓకే, నా అంటున్నా. బ్యాలెన్స్ షీట్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 13,402 వచ్చింది. ఇక్కడ 13,402, బ్యాలెన్స్ షీట్ 4,13,402. కానీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ టోటల్ 4,13,402 రాలేదు. ఎందుకని రాలేదు? పడమరి స్టేట్ నుంచి నచ్చింది. ట్యాక్స్ జిఎస్టీ పేమెంట్ చేయలేదు. అంతా ఇక్కడ జిఎస్టీ పేమెంట్ 12,324.66 జిఎస్టీ అనేది ఉంది. అది పే చేస్తే మనకి ఇది కూడా పెరుగుతుంది. ఓకే ఓకే గైస్, గుడ్, బాగానే చేశారు. సో లెక్క ప్రాబ్లం ఎక్కడ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వచ్చేపాటికి చేస్తూ వెళ్ళిపోతున్నాను కాబట్టి శుభ్రంగా సార్ అయితే చేస్తారు, ప్రాబ్లం లేదు, ఎక్కడ రాంగ్ లేదు అనుకున్నాను. సో అందుకే టెస్టింగ్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ది చాలా మంది మెంబర్స్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కువ మీరు ఎప్పుడైతే ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తారో మిస్టేక్స్ ఎక్కడ జరుగుతుంది అనేది ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు. మీరు మిస్టేక్స్ ని ఐడెంటిఫికేషన్ చేయగలిగినప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వచ్చినట్టే లెక్క. అప్పుడు స్టూడెంట్స్ ఎటువంటి క్వశ్చన్ అడిగినా మీరు రిప్లై ఇవ్వగలుగుతారు. ఓకే ఓకే, నేను ఇందాక ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా అని చెప్పాను, ప్రాబ్లం మధ్యలో డిస్టర్బ్ అవుతుందని. సో ఇక్కడ టైం కూడా అవుతుంది. సో ఓకే, ఈ క్వశ్చన్ నెక్స్ట్ టైం అడుగుతాలని. ముందు అందరూ త్వరగా ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. అందరూ త్వరగా నోట్ చేసుకోండి.
ప్రాబ్లం 1 డిస్ప్లే చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, ప్రాబ్లం 1 లో సెకండ్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. త్రీ మెంబర్స్ కి 70 మార్క్స్ వచ్చింది. సో ఓకే, నెక్స్ట్ పార్ట్ డిస్ప్లే చేస్తున్నాను. త్వరగా నోట్ చేసుకోండి.
సెక్షన్ ఎనీ టైం క్లోజ్ అవుతుంది. త్వరగా నోట్ చేసుకోవాల్సిన నోట్ చేసుకో. నెక్స్ట్ పార్ట్ కార్పొరేట్ నుంచి మల్లికార్జున్.